అది 2013 అండ్ ఐపీఎల్ యొక్క 6th సీజన్. ఐపీఎల్ అప్పటికే చాలా క్రికెట్ ఫ్యాన్స్ హార్ట్స్ని గెలుచుకుంది. అండ్ ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్కి 3 నెలల పండుగలాగా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ స్టేడియం లైట్స్, రోరింగ్ క్రౌడ్స్ వెనుక ఒక పెద్ద స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ 2013లో జరిగింది. ఢిల్లీ పోలీస్ వన్ ఆఫ్ ద టాప్ ఇండియన్ క్రికెటర్స్ యొక్క కాల్స్ని మానిటర్ చేస్తూ బుకీస్ని ట్రాక్ చేస్తున్నారు. అలా జరిగే ప్రాసెస్లో మే 24, 2013న గురునాథ్ మీయప్పన్, టీమ్ ప్రిన్సిపల్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ని అరెస్ట్ చేస్తారు. ఈ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్ని షాక్ చేసేసింది. అండ్ ఎంఎస్ ధోని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు. అండ్ సిఎస్కే నిజంగా క్రికెట్ ఆడుతుందా లేదా మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే గెలుస్తుందా అని క్వశ్చన్స్ రేస్ చేశారు. ఈరోజు వీడియోలో మనం ఐపీఎల్ బెట్టింగ్ ఎలా మల్టీ క్రోర్ బిజినెస్ అయ్యింది, పోలీస్ ఎలా ఫిక్సర్స్ని ఎవిడెన్స్తో అరెస్ట్ చేశారు, ఈ స్కామ్లో మెయిన్ అక్యూజ్ ఎవరు, మరియు ఎంఎస్ ధోని ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో.